వందనాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 16, 18 కలిసి ఉన్నాయి. అందరం కలిసి ఆ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడేలాగూ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనం ఒక మాట ఈరోజు తీసుకుందాం. ఏమనంటే, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఆ మాట గురించి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. అంటే ఈ లోకంలో మనం ఎలాంటి సహవాసం చేయకుండా ఉండాలి ఈ లోకంలో. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. క్రైస్తవులుగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. దాన్నే మనం సహవాసము అని చెప్పుకోవచ్చు. అందుకంటున్నాడు ఏమని, వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి అని చెప్పి మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. అంటే సహవాసము అంటే మధ్య నుండి అంటే మనం సపరేట్ అవ్వడాన్ని సహవాసము అని మనం చెప్పుకోవచ్చు. సహజంగా మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క మందిరానికి రావాలంటే మనం రాలేం. అంటే దేవుని యొక్క సహవాసంగా మనం ఈ లోకంలో ఉండాలి అనుకుంటే మనం ఉండలేం. ఎందుకంటే మనం వాళ్ళ నుండి ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే క్లియర్గా చెప్తా ఉన్నాడు ఏమని, మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎవరైతే ప్రత్యేకంగా ఉంటారో వారు సహవాసాన్ని కలిగి ఉంటారు. ఎవరైతే ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండరో వారు సహవాసాన్ని కలిగి ఉండరు. దానికి ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలంటే అపోస్తుల కార్యంలో మనకు చెప్తారు. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం తీసిన చదవండి. మరియు ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. చాలు. ఈ లోకంలో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. సహవాసము అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నారు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. ఎవరైతే దేవుని సన్నిధిలో గడపలేకపోతా ఉన్నారో, దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నారో వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఈ మూర్ఖతరమైన వారితో కలిసిపోతున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవునితో సంబంధాన్ని లేదంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండరో వారు దేవుని సన్నిధికి రాలేరు. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే లోకంలో ఉంటారు. ఎందుకంటున్నారు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇది ఒక హెచ్చరిక. అంటే సాఫ్ట్గా చెప్పే విషయం కాదు. దేవుని సన్నిధికి రావాలి, మీరు సహవాసం కలిగి ఉండాలి అని చెప్పే మాట ఒక హెచ్చరికతో కూడుకున్నదని మనం అర్థం చేసుకోవాలి. అందుకే అన్నాడు ఏమని, ఈ తరము వారికి మనం వేరై జీవించాలి. ఎవరైతే వేరై జీవించేవారుగా ఉంటారో
వారు దేవుని సహవాసాన్ని కలిగి ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సహవాసం అనేది 2 రకాలు ఉంది. సహవాసం అంటే 2 రకాలు. ఎలాంటిదంటే ఒకటి వచ్చి మనుషులతో చేసే సహవాసం, రెండవది వచ్చి విశ్వాసులతో దేవునితో చేసే సహవాసం, మనుషులతో చేసే సహవాసం. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తాం? ప్రతి ఒక్కరితో మనం సహవాసం చేస్తాం. మనుషులతో చేయాలి, దేవునితో చేయాలి. అదే మనం బైబిల్లో చూసినట్లయితే 1 యోహాను పత్రికలో మనకు ఆ మాట 2 కలిసి మనకి చూపిస్తారు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2 మనకు కలిసి కనబడతాయి. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చాలు. ఈ లోకంలో మన సహవాసం మనుషులతో సహవాసం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. అయితే ఈ 2 విషయాలు మనకి 1 యోహాను పత్రికలో చెప్తా ఉన్నారు. ఏమని? చూడండి, అక్కడ మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. ఈ లోకంలో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే లోకంలో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. తర్వాత మనం ఎవరితో సహవాసాన్ని కలిగి ఉండాలి? దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటున్నాడు? చూడండి, అక్కడ మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అంటే మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనుషులతో సహవాసం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. అయితే ఈ లోకంలో మనం రెండిటి యొక్క బంధాన్ని మనం కలిగి ఉండాలి. ఇద్దరితో మనం సహవాసం చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి? చూడండి, సహజంగా ఈ లోకంలో అంటారు, ఈ లోకంలో శత్రువులు మనం కలిగి ఉండి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా అనుకున్నాం అనుకోండి, మనం దేవుణ్ణి ప్రేమించినట్లే. చూడండి, ఎందుకంటే 1 యోహాను పత్రికలోనే 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం నిత్య జీవం కావాలి అంటే సహోదరుల్ని ప్రేమించాలి. కండిషన్ అది. ఈ లోకంలో చాలామంది ప్రేమ గురించి చెప్పరు, ప్రేమ గురించి అసలు మాట్లాడరు. ఏమని మాట్లాడుతూ ఉంటాము? సహజంగా సహవాసాన్ని గురించి కూడా సరిగ్గా మాట్లాడరు. ఏమని? ఆశీర్వాదం గురించే మనం ఎక్కువగా వినబడతా ఉంటుంది ఈ లోకంలో మనం పరిశీలించినట్లయితే. అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సహవాసాన్ని కలిగి ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. మనం నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మన సహోదరుల్ని మనం ఏం చేయాలి? ప్రేమించేవారుగా ఉండాలి. ఆ మాట ఇక్కడ మనం చెప్తున్నారు. ఏమని? మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక. చూడండి, కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఎవరైతే సహోదరుల్ని ప్రేమించేవారుగా ఉంటారో వారు మరణం నుండి జీవంలోకి దాటేవారుగా ఉంటారు. చాలామంది ఎట్లా ఉంటుందంటే అయిన వాళ్ళకి ఆకుల్లో కానోళ్ళకి కంచాల్లో అన్నట్లు ఉంటారు ఈ లోకంలో. మనం ఇంటికి వెళ్ళామనుకోండి, లోన కూడా పిలవరు. బయట వాళ్ళు వస్తే ఇల్లు మొత్తం చూపించే వాళ్ళకు ఉంటారు కొంతమంది. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే మన సహవాసం, మన బుద్ధి, మన యొక్క తెలివి ఎట్లా ఉండాలి? మనం ఏదైతే కావాలి అనుకుంటామో మన సహవాసం కరెక్ట్గా ఉందనుకోండి, ఏం చేస్తారు? వాళ్ళు మనకి సరిగ్గా మనల్ని రిసీవ్ చేసుకోగలుగుతారు, మనం వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకోగలుగుతాం. మన మధ్య సహవాసం సరిగ్గా లేదనుకోండి, ఇద్దరు ఎవరి మధ్య అయినా ఏం చేస్తాం? బయట వాళ్ళని బయటే పంపించేస్తాం, కాని వాళ్ళని ఏం చేస్తాం? బాగా పలకరిస్తాం. అయిన వాళ్ళని ఏం చేస్తాం? ఏ వందలే వచ్చారులే, వెళ్ళిపోయారులే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఈ లోకంలో ఏం చేయాలి? మన సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. అందుకే ఈ లోకంలో మనం ఏం చేయాలి? సహోదరులు అంటే ఎవరు? సహోదరులు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సహోదరులు ఎవరంటే చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. 5:2. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మన సహోదరులు ఎవరంటే
మన మందిరంలో ఉండి మన పక్కన ఉండేవాళ్ళు మన సహోదరులు. లోకంలో జీవించేవాళ్ళు, మందిరానికి రాని వాళ్ళు, అవిశ్వాసులు, భక్తిహీనులు మన సహోదరులు కాదు. గుర్తుపెట్టుకోవాలి. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే వాళ్ళు కూడా మన సహోదరులే అనుకుంటాం. కాదు. మనం వాళ్ళతో ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారంటే ఏముందిలే, ఏం ప్రార్థనలే, రోజునే ప్రార్థనే, ఎలాగపోయినా ఏం కాదులే అని చెప్పి దేవునితో ఉన్న సహవాసాన్ని వాళ్ళు చెడగొట్టేవారుగా ఉంటారు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమంటా ఉన్నారు చూడండి, మన సహోదరులు ఎవరంటే చూడండి, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా. కండిషన్ ఒకటి కనబడతా ఉంది. ఏమని? మనం దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను నెరవేరిస్తేనే మనం దేవుని యొక్క కుమారులం అవుతాం. ఎవరైతే దేవుని యొక్క కుమారులు అవుతారో వారు మనకి సహోదరులు అవుతారు. అది మనం గమనించేవారుగా ఉండాలి. ఈ లోకంలో అందరూ నా సహోదరులే, నేను అందరిని ప్రేమిస్తానంటే కుదరదు. మన సహోదరుల్ని మనం ప్రేమించేవారుగా, మన సహోదరులతో ప్రేమించాలి, కాదంటలేదు. మన సహోదరులతో మనం సహవాసాన్ని మనం కలిగి ఉండేవారుగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. చాలామంది సహవాసాల్లో సహవాసం లేదు అని ఉండటం వల్ల వాళ్ళు ఎట్లా ఉన్నారంటే కలిసి లేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ దేవుని అపోస్తలుడైన పౌలు ఎక్కువగా ఏమని చెప్తా ఉన్నాడంటే మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. అంటే మనం మందిరంలో మన సహవాసంలో ఎలా మనం సహవాసం చేయాలి అనే విషయాల గురించి పౌలు గారు రాస్తూ ఉన్నారు. ఎక్కువగా చాలామంది సహవాసం లేదు కాబట్టి వారి యొక్క మధ్య అనేకమైన విద్వేషాలు ఉన్నాయి. మనం చూస్తూ ఉంటాం. మందిరంలో జగడాలు ఉంటాం, మందిరంలో తగాదాలు ఉంటాం. మంచిది కాదు, అది సహవాసమే కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే పౌలు చాలా విషయాల్లో సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని? దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సంఘంలో ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలనని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సంఘంలో ఎట్లా ఉండాలి, లేదంటే మందిరంలో మనం ఎట్లా ఉండాలి, మనం తెలుసుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. మనం తెలుసుకోకుండా ప్రతిసారి ఆశీర్వాదాలే కావాలి, మాకు అన్ని దీవెనలే కావాలి అని మనం హెచ్చరికలను పక్కన పెట్టామనుకోండి, మన జీవితంలో మనం ఎలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందలేము. అందుకే చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రికలు ఏం చెప్తా ఉన్నారు? 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. మొదటి తిమోతి 1:5. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అంటే సహవాసము కలిగి ఉండాలి. అదే మనకు చెప్తా ఉన్నాడు. ఏమనంటే ఉపదేశ సారమేదనగా ఈ లోకంలో మనం ప్రేమ కలిగి జీవించాలి. ఎవరిని పడితే వాళ్ళని మనం ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు, కించపరచకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రతి ఒక్కరిని మనం నిండారుగా వాళ్ళని ప్రేమించేవారుగా ఉండాలి. నిండు మనసుతో మనం వాళ్ళని ప్రేమించి మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. అదే ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమనంటే పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. మంచి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అని చెప్పి బైబిల్ మనకి సెలవిస్తూ ఉంది. మరి మన సహవాసం ఎట్లా ఉంది? మనం ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం? లోకంతో సహవాసం చేస్తూ ఉన్నామా, లేదంటే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామా? ఎవరైతే దేవునితో సహవాసం చేసేవారుగా ఉంటారో వారు ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. మరి ఎంతమంది ప్రేమ కలిగి ఉంటా ఉన్నాం ఈ లోకంలో?
నేను క్రైస్తవుణ్ణి అని చెప్పి గొప్పగా మనం చెప్పుకుంటాం. ఈ లోకంలో నేను బాగా పాటలు పాడతాను, లేదంటే బాగా వాక్యం చెప్తాను, లేదంటే నేను బాగా ప్రార్థన చేస్తాను అని చెప్పి మనం గొప్పగా చెప్పుకునేవారుగా ఉన్నాం. మరి నిజంగా మనం ప్రేమించగలుగుతా ఉన్నామా? మన గుండె మీద మనం చేసుకొని మనం చెప్పగలగాలి, నాకు ఈ లోకంలో ఎవ్వరు శత్రువులు లేరు. ఒకవేళ దేవుడు ఈ రాత్రి వస్తే నేను ధైర్యంగా దేవునితో పాటు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పగలమా మనం? అలా ఏమీ లేదు. ఎందుకంటే ఒక మనిషి మన దగ్గర లేకపోతే వాని గురించి ఎన్ని రకాలుగా చెప్పుకుంటామో. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అందుకే అంటున్నాడు, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు, ధర్మశాస్త్రం నెరవేర్చాలి అంటే మనం ఈ లోకంలో ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమించాలి. ఒకవేళ మనకి నష్టం వచ్చినా మనం ఏం చేయాలి? ప్రేమించేవారుగా ఉండాలి. ఒకవేళ మనది ఏదైనా లాగేసుకున్నారనుకోండి, తీసేసుకున్నారనుకోండి, సంతోషంగా వదిలేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం వాళ్ళ మీద కుస్తీ పట్టేవాళ్ళుగా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే తెలియక వాళ్ళ మీద కుస్తీ పడుతూ ఉంటారు. కుస్తీ పట్టి 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 చివరికి చనిపోయేవారుగా ఉంటారు. ఈ లోకంలో మనం సంతోషంగా ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్చిన వారుగా ఉంటామని చెప్పి మనకు రోమీయులకు రాసిన పత్రికలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. దేవుడు, చాలామంది ఈ లోకంలో ఉంటారు, నేను దేవుడిని చూసానని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో చూడండి. 1 యోహాను 4:12. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మన మొకనొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచియుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఈ లోకంలో ఎవ్వరూ దేవుణ్ణి చూడాల. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి చూశాను అని చెప్తే వాడు అబద్ధికుడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో మనకు వినబడతా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే, నాకు దేవుడు కనపడేట్టు చేయమని చెప్పాడని చెప్పి వాళ్ళు సోది చెప్తూ ఉంటారు. ఏది ముందు జరగబోయే విషయాల గురించి సోదిలాగా వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎవరైనా సరే ఎవరి మాట అయినా అది వింటే మనం అర్థం చేసుకోవాలి, ఏమంటే వాడు అపవిత్రుడు, భ్రష్టుడు అని మనం అర్థం చేసుకొని సైలెంట్గా ఉండాల్సిందే. ఎందుకంటే మనకి బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈ లోకంలో ఎవ్వరూ దేవుణ్ణి చూడాల, కానీ మనం ప్రేమ కలిగి ఉండాలి. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో వారి యందు నేను నిలిచి ఉంటాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. దేవుణ్ణి ఎవరు చూడకపోయినా ఆయన మనలో ఉండడానికి ఆయన ఇష్టపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూసి ఉండలేదు. ఎవ్వరు చూడాల దేవుణ్ణి. ఒకవేళ ఎవరన్నా చెప్పినా సరే ఈ పిచ్చోడు చెప్తున్నాడు అనుకోవటమే. ఒకవేళ నేను ఒకవేళ ఇప్పుడు చెప్తున్నాను కదా, రేపు ఇప్పుడైనా దేవుడు నాకు కనపడ్డాడు అన్నాను అనుకోండి, అది అబద్ధమే. ఎందుకంటే బైబిల్లోది నిజం, మనం చెప్పేది అబద్ధం. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకునేవారుగా ఉండాలి, సహవాసం మనం కలిగి ఉండాలి, సంఘంలో సహవాసం కలిగి జీవించేవారుగా ఉండాలి. ప్రతి ఒక్కరికి మనం వీలైనంత వరకు అందరికీ వందనాలు చెప్పేవారుగా ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మ బాగున్నారా, మీరు ఎందుకు పోయిన వారం రాలేకపోయారని చెప్పి ఖచ్చితంగా అడుగుతాం. అడిగినప్పుడు ఏమనుకుంటారు వాళ్ళు? అప్పుడు ప్రేమ కలిగి ఉన్నట్టు. ఒకవేళ మనం అడగలేదనుకోండి, ఏదో పొలంలో పనికొచ్చి వెళ్ళిపోతా ఉన్నాం అనుకోండి, పొలంలో పనిచేసేవాళ్ళు వాళ్ళని అడుగుతారు, అమ్మ నిన్న బాగాలేదంట కదా, ఏమైందని. కానీ మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరు అడగరు. ఎందుకు? మనకెందుకంట అని చెప్పి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించేవారుగా ఈ లోకంలో ఖచ్చితంగా జీవించాలి. ఒకవేళ మనం జీవించకపోతే మనం దేవుని యొక్క సహవాసం చేయని వారు అని మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేశారు. 5, 6, 7 అధ్యాయాలు మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? కొండ మీద ప్రసంగం చేశారు. ఈ ప్రసంగాల్లో 30 వచనాలు ఏం చేశారంటే మనుషుల యొక్క సంబంధాల గురించి ఆయన బోధించారు. యేసుక్రీస్తు వారు
అంటే బాంధవ్యాల గురించి ఆయన చెప్తూ వచ్చారు. తర్వాత 21 వచనాలు ఏమున్నాయంటే మనం నీతిగా ఏ విధంగా జీవించాలి, ఈ లోకంలో మనం నీతిగా జీవించాలంటే ఎట్లా ఉండాలి అని చెప్పి 21 వచనాల్లో మనం చూడగలం. 18 వచనాలు ధనాన్ని గురించి చెప్పారు. 18 వచనాల్లో మనం ధనం పట్ల ఎట్లా ఉండాలి, మన యొక్క ధనం గురించి ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. 17 వచనాల్లో ఏం చేశారంటే ప్రార్థన, మన యొక్క ఆత్మీయమైన క్రమశిక్షణ గురించి యేసుక్రీస్తు వారు బోధించారు. వీటన్నిటిలో ఎక్కువగా దేని గురించి చెప్పారు? 30 వచనాలు చెప్పారు. ఏమని? మన యొక్క సంబంధ బాంధవ్యాల గురించి చెప్పారు. 30 వచనాల్లో మన యొక్క బాంధవ్యాల గురించి చెప్పారు. అంటే ఎక్కువగా మనం ప్రేమ కలిగి ఉండాలి, ఈ లోకంలో ఎక్కువగా మనం సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అని యేసుక్రీస్తు వారు మనకు బోధించారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు సహవాసం అనేది చాలా ముఖ్యమైనది. సహవాసం లేకపోతే అల్లరి ఉంటుంది ఆ మందిరంలో. సహవాసం లేకపోతే శత్రువులు అయిపోతారు మందిరాల్లో. సహవాసం లేకపోతే ఏం చేస్తారంటే సంఘాలు చీలిపోతాయి. ఎందుకంటే నేను ఒక సంఘం పెట్టాలంటారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో సంఘం పెట్టాలంటారు. అంటే సహవాసం లేకపోవటం వల్ల ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మనం సహవాసం కలిగి ఈ లోకంలో జీవించాలి అని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో చూడండి, మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనం చదవండి. 22:36. బోధకుడా, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే ఇదియు ముఖ్యమైనదియు మొదటియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవర్తనకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని చెప్పి యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. ఎందుకు? అయ్యా, ముఖ్యమైన ఆజ్ఞ మేము పాటిస్తాము, మేము పరలోకానికి వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో అడుగుతూ ఉన్నారు యేసుక్రీస్తు వారిని. అయితే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు ఏమని? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మనం పూర్ణంగా దేవుని ప్రేమిస్తే మందిరానికి రాకుండా ఉంటాం. మనం దేవుని మనం బాగా ప్రేమిస్తున్నాం అనుకోండి, మందిరానికి రాకుండా ఉంటామా? రాలేమా? ఖచ్చితంగా వస్తాం. మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు కాబట్టి మందిరాన్ని మనం ఎగ్గొడుతున్నాం. మరి మనం పొలం పనికి వెళ్ళాలి, ఈరోజు పని ఉంది, మరి మనం ఆ పని ఎగ్గొట్టొచ్చుగా. వెళ్ళకపోతే ఏం కాదులేని, ఎందుకు? ఖచ్చితంగా వెళ్తాం, డబ్బులు వస్తాయని, కూలి వచ్చిద్దని. మరి దేవుని సన్నిధికి రాకపోతే మనకు దీవెనలు ఎట్లా వస్తాయి? ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి? దేవునితో సహవాసం ఎట్లా ఉంటుంది? అదే మనకి ఇక్కడ చెప్తా ఉన్నాడు, దేవుని ప్రేమించండి, తర్వాత నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ రెండిటికి సమానమైన ప్రాధాన్యత దేవుడిచ్చాడు. ఏది? దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత మన సహోదరుల్ని ప్రేమించాలి అని 2 విషయాలకి సమానంగా ఇచ్చాడు దేవుడు ఆయన ప్రాధాన్యత. మరి మనం ఈ లోకంలో అలాంటి ప్రాధాన్యత ఇవ్వగలుగుతా ఉన్నామా? మనం మన సహోదరుల్ని ద్వేషిస్తాం, దూషిస్తాం, వారి మీద మనసులు అనేకమైనవి పెట్టుకొని దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటాం. అది సరి అయిన పద్ధతి కాదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం మనుషుల్లో 2 రకాల మనుషుల్లో దేవుణ్ణి ప్రేమించాలనుకున్నాం, మనుషుల్ని ప్రేమించాలనుకున్నాం. కొంచెం జాగ్రత్తగా వినాలి. మనుషుల్లో 2 రకాలు ఉంటారు. ఎవరు? విశ్వాసులు, అవిశ్వాసులు. మరి విశ్వాసులు, అవిశ్వాసులు ఉన్నప్పుడు మరి విశ్వాసులను ఏమని మనం చెప్పుకోవచ్చు? దేవుని పిల్లల్ని మనం విశ్వాసులు అంటాం. తర్వాత ఈ లోకంలో జీవించే వాళ్ళని ఏం చెప్పుకుంటాం? అవిశ్వాసులు అని చెప్పుకుంటాం. మరి ఈ ఉన్నప్పుడు మరి మనం విశ్వాసులతో మనం సహవాసం కలిగి ఉండాలని చెప్పుకుంటా ఉన్నాం కదా. అది ఎట్లా ఉండాలో మనం దేవుని యొక్క వాక్య భాగంలో చూద్దాం. చూడండి, గలతీ రాసిన పత్రిక, గలతీ పత్రిక 6వ అధ్యాయము, గలతీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం తీసిన చదవండి.
కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము. ఇక్కడ మనకు 2 మాటలు కనబడతా ఉంది. ఒకటి అందరి ఎడలను ఏమంటున్నారు, రెండోది ఏమంటున్నారు, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను. విశ్వాస గృహానికి చేరేది ఎవరు? విశ్వాసులు వస్తారు. అందరి ఎడలను అంటే మనం యూనివర్సల్గా చెప్పుకోవచ్చు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం అందరినీ సన్మానించేవారుగా ఉండాలి. మనం అందరితో గొడవ పెట్టుకోకూడదు. అందరినీ సన్మానించాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. అది ఎవరైనా సరే, మనం దేవుడిని నమ్మిన వాళ్ళైనా నమ్మని వాళ్ళైనా, కోపం కలిగిన వాళ్ళైనా, ద్వేషించే వాళ్ళైనా, ఎవరైనా సరే మనం వాళ్ళందరినీ సన్మానించేవారుగా ఉండాలి. ఇంకా మనకు బాగా అర్థం అవడానికి చూడండి, మా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. అందరినీ సన్మానించుడి. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అందరినీ సన్మానించుడి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏం చేయాలి? అందరినీ సన్మానించి, అంటే మనం అందరితో స్నేహం కలిగి ఉండాలి, ద్వేషించకూడదు. అయితే దేవుని సన్నిధిలో చేరేవాళ్ళు, అంటే విశ్వాస గృహానికి వచ్చేవాళ్ళు ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వారితో మనం సహవాసం చేసేవారుగా ఉండాలి. అర్థమైందో లేదో? మనం అందరినీ ప్రేమించాలి, అందరినీ సన్మానించాలి, అందరితో మనం కలిసి ఉండాలి. అయితే అందరితో స్నేహం చేయాలి, కానీ విశ్వాసులతోనే సహవాసం చేసేవారుగా ఉండాలి. ఒకవేళ మన సహవాసం అవిశ్వాసులతో ఉంటే మనం కూడా అవిశ్వాసులకి వెళ్ళిపోతాం. అర్థమైందా? అందుకే అంటున్నాడు అందరినీ సన్మానించుడి అని చెప్పి ఇక్కడ అంటా ఉన్నాడు. ఈ లోకంలో అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి. సహోదరులు అంటే ఎవరు? విశ్వాస గృహానికి ఎవరైతే వస్తారో విశ్వాసులు, ఆ విశ్వాసులతో సన్మానించాలి, స్నేహం కలిగి ఉండాలి. అయితే సహవాసం విశ్వాసులతో కలిగి ఉండాలి. చూడండి, అక్కడ ఆ తేడా మనం తెలుసుకోవాలి. మనం అట్లా కాకుండా ఈ లోకంలో జీవించేటప్పుడు అందరినీ సన్మానించమన్నారుగా, నేను ప్రార్థనకు కూడా వెళ్ళను, ఆరాధన కూడా చేయను, ఫలానా నా సహవాసం చేసేవాడు ఉన్నాడు, ఆడుకోబోతున్నాడు, నేను ఆడితో పాటు వెళ్తానని అన్నామే అనుకోండి, దేవుని సహవాసాన్ని మనం విడిచిపెట్టిన వారమే. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు స్నేహం చేయి, కానీ సహవాసం మాత్రం విశ్వాసంతో ఈ లోకంలో జీవించే వారితో మనం సహవాసం చేయాలి. కాబట్టి మనం తర్వాత కాలంలో ఏమని నేర్చుకుందామంటే మన యొక్క సహవాసం ఎట్లా ఉండకూడదనే విషయాల గురించి ఇంకా లోతుగా మనం తెలుసుకుందాం. మనం స్నేహం లోకంతో చేస్తే లోకస్తులతో స్నేహం చేయొచ్చు, సహవాసం మాత్రం చేయకూడదు. సహవాసం చేస్తే మనం కూడా లోకంలో కలిసిపోతాం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనందరం ఎట్లా ఉంది మన యొక్క సహవాసం? మన సహోదరుని ద్వేషించేవారుగా ఉన్నామా? ఒకవేళ అతను లేదంటే ఆమె ఎలాంటి వారైనా సరే మనం వాళ్ళని ప్రేమించేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం మంచి సహవాసాన్ని కలిగి దేవునిలో మనం అంతకంతకు అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. ఎవరో ఏదో చేశారని వాళ్ళు చేసినట్లే మనం చేసామనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏమి ఉండదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూడాలి వాక్యాన్ని. ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలిస్తామో అప్పుడు మనకు తెలిసిద్ది వాక్యంలో అసలు ఏముందని. అట్లా కాకుండా ఏదో పైన కింద చదువుకుని వెళ్ళిపోయామనుకోండి, పైనుండి కింద వరకు వాక్యాన్ని వరుసనే మనకి అలా ఏమీ తెలియదు. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా సహోదరులను ప్రేమించేవారుగా, సహోదరులతో సహవాసం చేసేవారుగా ఉంటారు. కాబట్టి మనం ఆ విధంగా ఉన్నామా లేదా వాక్యమైన అర్థంలో మనం పరిశీలన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా సహవాసం గురించి మేము మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి.
అవును నాయన, ఈ లోకంలో మీతో సహవాసం చేస్తున్నాము అని చెప్పి అనుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం తండ్రి. క్షమించండి తండ్రి. ఎవరైతేనైనా మిమ్మల్ని విడిచిపెట్టి లోకంతో సహవాసం చేస్తూ ఉన్నారో వారి మనసును మార్చి మరలా మీ యొక్క విశ్వాస గృహానికి రావడానికి తగిన సహాయం దేశమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఇంకా నైనా మేము మా సహోదరుల్ని ప్రేమించేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశం తండ్రి. అయా అందరి ఎడల మేము ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉండడానికి తగిన సహాయం దేశం తండ్రి. అందరినీ ప్రేమించినైనా మీకు మాదిరిగా ఈ లోకంలో జీవించే విధానాన్ని కలిగి ఉండడానికి తగిన సహాయం దేశండి. ఇంకా నేను ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఈ యొక్క మైక్ ద్వారా ఎవరైతే వింటూ ఉన్నారో ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి మనసులు మార్చమని అడుగుతున్నాను తండ్రి. వారు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దేశం తండ్రి. అయా త్వరపడి మీ యొక్క సన్నిధికి రావడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అవునైనా మేమందరం సిద్ధపడినైనా మీ యొక్క రాకడ కొరకు మేము సిద్ధపడి ఉండేలాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకెవరైతేనైనా మీ యొక్క విశ్వాస గృహంలో చేరని వారుగా ఉన్నారు తండ్రి, వారు మీ యొక్క విశ్వాస గృహంలో చేరడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా నేను బాప్తిస్మానికి సిద్ధపడుతున్న బిడ్డలు ఉన్నారు నాయన, ఆ యొక్క బిడ్డలనైనా త్వరగా బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ఇంకా ఎవరైతే బాప్తిస్మానికి సిద్ధపడలేదోనైనా వారు త్వరగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని కలుగు చిన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి జ్ఞానాన్ని కలుగు చేయండి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు రాసే పరీక్షల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఇంకా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనతను మీరు తీసివేయండి తండ్రి. అయా ముఖ్యంగానైనా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశ్రయించండి తండ్రి. అయ్యా వారి మనసులో ఉన్న ప్రతి ఒక్క వేదన బాధను తీసివేయండి తండ్రి. సంతోషంతో గృహానికి వెళ్ళడానికి తగిన సహాయం దేశం తండ్రి. అందరినీ ప్రేమించలాగినా తగిన సహాయం దేశం తండ్రి. అయ్యా యేసుక్రీస్తు వారి వల్ల ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దేశం తండ్రి. ఇప్పటివరకునైనా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.